హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సన్నకార పూస చేస్తున్నాను. సన్నకార పూస మనం షాప్లో తెచ్చుకునే విధంగానే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి 1 కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలి. అదే కప్పుతో మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. నేను ఈ కప్పును మెజర్మెంట్గా తీసుకునేసి 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకునేసి కలర్ కోసము మనం కలర్ అనేది యూజ్ చేసే అవసరం లేదండి. హెల్తీగా చేస్తున్నాం కనుక సన్నకార పూస మనకు ఎల్లోగా రావాలంటే 1 స్పూన్ పసుపు వేసుకుని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ బటర్ కానీ లేదా కాగబెట్టిన నూనె కానీ వేసుకునేసి ఒకసారి పిండినంతా కలుపుకోవాలండి. నేను నెయ్యి అనేది 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత పిండినంతా బాగా కలుపుకునేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండి ముద్ద అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. మనము మెత్తగా కలుపుకున్నామంటే నూనె అనేది ఎక్కువగా పీలుస్తుంది. అదేవిధంగా గట్టిగా అయితే మనకు సన్నకార పూస అనేది చాలా గట్టిగా వస్తాయి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకునేసి పిండి ముద్దను మనము మీడియంగా కలుపుకునేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. డీప్ ఫ్రై కోసము దరసరి కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకునేసి మనము హై ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఆయిల్ అంతా వేడెక్కాలి. అంతలోపు మనం మురుకులు గొట్టానికి కొద్దిగా నూనె అనేది రాసేసుకునేసి ఈ పిండిని మనము మురుకులు గొట్టంలో పెట్టుకునేసి మనము మురుకులు గొట్టంలో సన్నకార పూస చేసే ఆ ప్లేట్ అనేది పెట్టుకునేసి మనం చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము ఈ సన్నకార పూస అనేది ఆయిల్లో వేసుకోవాలండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలంటే మనకు వేగిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా సన్నకార పూసను మనం ఇంట్లోనే ఈజీగా షాప్లో తెచ్చుకునే విధంగానే ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.